నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థినులను పీఈటీ విచక్షణారహితంగా కొట్టిన ఘటన కీసర స్కూల్లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు 8వ తరగతి చదువుతున్న 7 విద్యార్థినులను గురువారం డ్రిల్ పీరియడ్లో పాల్గొనలేదని పీఈటీ ఆనంద్ విద్యార్థినుల పట్ల కోపం పెంచుకొని కర్రతో చితకబాదారు. బాలికల వీపు, చేతులపై వాతలు రాగా జ్వరం బారిన పడ్డారు. సాయంత్రం ఇంటికి వచ్చిన విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో పీఈటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడించుకున్న తర్వాత చిన్న స్టిక్ ఉన్న సార్ వైర్ 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 కట్టే కాదు వైర్ సొల్యూషన్ అంటే ఇంటెన్సిటీ ఎక్కువ, దెబ్బ మీద ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటేనే కానీ వాత వస్తుంది. జరగడానికి చూడడానికి ఇప్పుడు బట్ట లేకపోతే వాత రావచ్చు, బట్ట ఉన్నా వాత రావచ్చు. అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు బట్ట ఉన్నా వాత వస్తుంది. కాబట్టి కొట్టడం అనేది పొరపాటు, తప్పు లేదా పొరపాటు. కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ రాసి తర్వాత నేను గారిని పంపిస్తాను. ఓకే, డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత ఆడపిల్లలు, మగపిల్లలు అంటే కొంత వెసులుబాటు ఉంటుంది. ఈ కాలంలో మగపిల్లలు కూడా ఎవరికి పుట్ట పరిస్థితి లేదు, కాకపోతే కొంత వెసులుబాటు ఉంటుంది ఆడపిల్లలు. ఆడపిల్ల ఎటువంటి గిల్టీగా ఫీల్ అవుతాం. ఒక దెబ్బ తిందంటే నేను ఎందుకు తిన్నా అనే గిల్టీ ఫీల్ వాళ్ళతో ఎక్కువ కోమలత్వం కాబట్టి మనం అది కూడా కొంచెం సమన్వయంతో ఆలోచన చేసుకోవాలి. ఒక మాట అనే ముందు, ఒక పని కెరియర్ చేసేవాళ్ళు ఒక క్షణం ఆమెకు చూడగా మస్తు పడ్డాయి. మరి ఇంతగానో వాళ్ళ అంజోడికి మళ్ళా చదువులో ఏమన్నా చదువు చెప్పాలి కానీ లంచ్ వరకు. నా పేరు ప్రణతి, నేను 8th క్లాస్ చదువుతున్నా. మై నేమ్ ఇస్ నవ్య, నేను 8th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా. ఎందుకు పెట్టింది సార్? టీచర్తో మాట్లాడుతుంటే గేమ్స్ ఆడలే, నన్ను కొట్టిండు. ఎంతమంది కొట్టిండు? ఒక 10 మెంబర్స్ అట్లా. గేమ్స్ ఆడినందుకు కొట్టిండా? స్పోర్ట్స్ ఆడకుండా కొట్టిండా? స్పోర్ట్స్ వాళ్ళ టీచర్తో మాట్లాడుతున్నా కొట్టిండు. దేని తీసుకుని కొట్టిండు? వైర్ తీసుకుని కొట్టిండా? మన బోర్ వైర్ ఉండదా దాంతో